విద్యాసింగ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 6వ పాఠం భాగ్యరెడ్డి వర్మ మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 3 3వ భాగాన్ని చెప్పుకుందాం. చూడండి పిల్లలు, మీరు స్క్రీన్పై చూడండి. ఆది హిందువుల మేలు కోసం వర్మ అంటే భాగ్యరెడ్డి వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. చూడండి, ఇక్కడ ఆది హిందువులు అంటే నిమ్న జాతి వారు, హరిజనులు. వాళ్ళ మేలు కోసం, వాళ్ళ హితం కోసం భాగ్యరెడ్డి వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ. ఇక్కడ కార్యాచరణ అంటే కార్యాన్ని ఆచరణలో పెట్టడం, అంటే పనిచేయడం, అంటే నిరంతరం పనిచేయడం వల్ల ఎంతోమంది ముఖ్యమైన వ్యక్తుల యొక్క మనసును చూరగొన్నాడు. ఎవరో? భాగ్యరెడ్డి వర్మ. ఎంతోమంది ప్రముఖులు ఈ ఆది హిందువులకు దగ్గరయ్యారు. ఎవరి వల్ల? భాగ్యరెడ్డి వర్మ వల్ల. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగరూకమయ్యింది. అంటే జాగరూకమయ్యింది అంటే సమాజం, ఆది హిందూ సమాజం జాగరూకమయ్యింది అంటే జాగ్రత్త పడ్డారు వీళ్ళు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. చూడండి, ఆది హిందువులు, ఇక్కడ అర్జునులు, నిమ్న జాతి వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే, సొంత కాళ్ళ మీద నిలబడాలంటే, సొంత కాళ్ళంటే ఎవరైనా సొంత కాళ్ళ మీద నిలబడతారని అర్థం చేసుకోవద్దు. ఇక్కడ వాళ్ళ సంపాదన మీద వాళ్ళు జీవించాలంటే, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించాలంటే చదువు ఒక్కటే మార్గం. అందరూ చదువుకోవాలి. ఇది బలమైన నమ్మకం. అంటే వర్మకు ఏర్పడిన బలమైన నమ్మకం ఇది. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశారు. ఏం చేశారు ఇక్కడ? భాగ్యరెడ్డి వర్మ ఈ చదువు సంబంధించిన విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరిపిండు. సంప్రదింపులు అంటే చర్చలు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తించేలా చేశాడు. కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలను నెలకొల్పింది. ఇక్కడ అర్జునుల కోసం ఎన్నో పాఠశాలను నెలకొల్పింది. ఎవరి ప్రయత్నం వల్ల? భాగ్యరెడ్డి వర్మ ప్రయత్నం వల్ల. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. 1931లో జనాభా లెక్కలు జరిగినాయి. అప్పుడు జనాభా లెక్కల సేకరించే సందర్భంగా ఆది హిందువులను హరిజనులుగా కాకుండా వాళ్ళను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. అందులో జనాభా లెక్కల సేకరణలో కులము అవన్నీ రాసుకుంటారు కదా, అందులో వీళ్ళను ఆది హిందువులుగా నమోదు చేయించాడు, ఎంట్రీ చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. ఇది భాగ్యరెడ్డి వర్మ యొక్క నాయకత్వ పటిమకు మచ్చుతునక. అంటే పటిమ అంటే నైపుణ్యం. వర్మ యొక్క నైపుణ్యానికి మచ్చుతునక. ఇదొక మచ్చుకు ఒకటి మాత్రమే, ఒక ఉదాహరణ మాత్రమే, ఒక మాదిరి మాత్రమే. ఇది హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి. హిందూ సమాజం అంతా ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకో చూద్దాం. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు. భాగ్యరెడ్డి వర్మ హిందూ సమాజాన్ని చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు. హిందూ సమాజం విడిపోకుండా ఐకమత్యంగా ఉండే విధంగా ఆయన చేయగలిగాడు. పిల్లలు, ఇప్పుడు కొన్ని కఠిన పదాలకు మనం అర్థాలు తెలుసుకుందాం. స్క్రీన్పై చూడండి. ఆది హిందువులు అంటే హరిజనులు, కార్యాచరణ అంటే పనిచేయడం, జాగరూకం అంటే జాగ్రత్త పడుట, పటిమ అంటే నైపుణ్యము. పిల్లలు, ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి,
మీరు స్క్రీన్పై చూడండి. చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యమవుతుంది? చదువుకోవడం వల్ల అక్షర జ్ఞానం కలిగి అజ్ఞానం తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం చదువుకున్నట్టయితే మనకు అక్షర జ్ఞానం కలిగి అజ్ఞానము తొలగిపోతుంది. విచక్షణ జ్ఞానం కలుగుతుంది. విచక్షణ జ్ఞానం కలగడం వల్ల ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఇంకా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. క్రమశిక్షణ అలవడుతుంది చదువుకోవడం వల్ల. వినయం వివేకం కలుగుతుంది. చట్టాల గురించి న్యాయం గురించి అవగాహన ఏర్పడుతుంది. చదువుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడి మంచి జీవితాన్ని గడపవచ్చు. ఈ విధంగా అందరికీ చట్టాలు న్యాయం గురించి అవగాహన కలిగినప్పుడు సమాజంలో కూడా చైతన్యం వస్తుంది, కదలిక వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది, ఒక 5 వాక్యాల్లో రాయండి. పిల్లలు, తర్వాత ప్రశ్న చూడండి. నాయకత్వ పటిమ ఏ విధంగా అంచనా వేయవచ్చు? ఒక వ్యక్తికి ఉన్నటువంటి నాయకత్వ నైపుణ్యాలను ఏ విధంగా మనం అంచనా వేయవచ్చు? అతడు మంచి నాయకుడని ఏ విధంగా చెప్పవచ్చు? నాయకత్వం అంటే ఇతరుల మేలు కోసం, సమాజ హితం కోసం ముందుండి పనిచేయడం. నాయకులకు ఈ లక్షణాలు తప్పకుండా ఉండాలి. ఏ లక్షణాలు? ఎంతటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలగాలి. నాయకుడు అనేవాడు భయపడితే నడవదు. తనకు కష్టమైన నష్టమైన ఇష్టం లేకపోయినా సమాజ హితం కోసం పనిచేయాలి. ముఖ్యంగా బంధుప్రీతి ఉండకూడదు, స్వార్థం ఉండొద్దు, కులాభిమానం, మతపిచ్చి ఇవి ఉండకూడదు. ఏదైనా విషయంపై అందరినీ ఏకతాటిపై తీసుకొని రాగలగాలి. అంత శక్తి ఉండాలి నాయకుడికి. ఇంకా పోరాట పటిమ కలిగి ఉండాలి. అనుకున్నది సాధించే వరకు పోరాడగలగాలి. ఇంకా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం తనకు నిండుగా ఉండాలి. అనుచరుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. ఇవన్నీ మంచి నాయకునికి ఉండవలసిన లక్షణాలు. ఈ లక్షణాలను ఉన్న వాళ్ళను మంచి నాయకునిగా అంచనా వేయవచ్చు. ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారిని మంచి నాయకుడు అనుకోవచ్చు. మీకు ఏమి అర్థమైందో 5 వాక్యాలు సొంత మాటల్లో రాసే ప్రయత్నం చేయండి. పిల్లలు, దీనికంటే ముందు వీడియోలు చూడాలంటే మీరు స్క్రీన్పై కనపడుతున్న వీడియోలపై క్లిక్ చేసినట్టయితే ఏ వీడియోపై క్లిక్ చేస్తే ఆ వీడియోను చూడొచ్చు.